ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి గురించి మనం విశేషంగా అమ్మవారికి పూజలు, అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే మంత్రాలు, అలాగే స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నంబర్స్, ఏంజల్స్ ఓట్స్, స్విచ్ వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ప్రతిరోజు శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అష్టమి తిథి, పౌర్ణమి తిథి, అమావాస్య, పంచమి తిథులలో మనం చేసే పరిహారాలు ఎంతో విశేషంగా చాలా మంచి ఫలితాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు అష్టమి తిథి. ఈరోజు అష్టమి తిథి రోజున మనం చూడబోయే ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందామండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా డబ్బు సంపాదించాలి, అలాగే మనం ఉన్నత స్థాయికి ఎదగాలి, మనం ఆర్థికంగా ఎదిగి సంతోషంగా కుటుంబంతో జీవించాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ అందరం సంతోషంగానే ఉంటాం కొంతకాలానికి ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన కుటుంబంలో ఫామ్ అయిపోతుంది. మన ఇంట్లో మనుషుల మధ్య సంబంధాలు విడిపోవటం, తగువులు రావటం, మనశ్శాంతి అనేది లేకుండా పోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ జరిగేటప్పుడు మనకు ఇంట్లో గందరగోళంగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏంటి అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఒక పాజిటివిటీ అంతా పోయి వ్యతిరేకత అంటే ఒక నిశ్శబ్దం, తగువులు, గందరగోళంగా, మాటలు మంచిగా సంతోషంగా లేకపోవటం, మనసులో బాధ కలగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం పోగొట్టుకోవటానికి ఎవరికైనా సరే సాధారణంగా ఇలాంటివన్నిటివి జరుగుతూ ఉంటాయి. ఒకానొక టైంలో మనం ఎప్పుడు కూడా మన ఇల్లు సంతోషంగా ఉండాలి అంటే అప్పుడప్పుడు మనం ఇప్పుడు చెప్పబోయే చిన్న చిన్న పరిహారాలు అనేటివి చేసుకుంటూ ఉన్నట్లయితే ఎప్పుడు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవ్వకుండా, మన ఇంట్లో దూరకుండా, మన సంతోషాలని పాడు చేయకుండా ఉంటుంది. కాబట్టి ఆ పరిహారం ఏంటి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి. పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అందరికీ పూర్తిగా అర్థమవుతుంది, ఏ డౌటు లేకుండా. మనం ఏం చేయాలి అంటే దానికి కావలసిన పదార్థాలు ఒక్క స్పూన్ బియ్యం అనేది కావాలండి. దానికంటే ముందు మనం వాడకపోయినా ఒక ప్రమిద అనేది కావాలి. వాడిందైనా పర్వాలేదు, వాడకుండా ఉన్న కొత్తదైనా పర్వాలేదు. కానీ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ప్రమిదని మనం ఒక్కసారి ఈ తాంత్రిక పరిహారానికి ఉపయోగించిన తర్వాత మరొకసారి దాన్ని దీపానికి కానీ ఇంకా దేనికి కూడా ఉపయోగించరాదు. ఇలాంటి తాంత్రిక పరిహారాలకు మాత్రమే ఉపయోగించాలి. అలా వీలు పడితే ఉంచుకోండి, లేదంటే దాన్ని కూడా మీరు పడేయచ్చు. ఉంచుకొని ఇంకొకసారి ఇలాంటి పరిహారాలకు కూడా వాడుకోవచ్చు, కానీ దీపానికి మాత్రం వాడుకోవద్దు. ఆ ప్రమిదిలో ఒక స్పూన్ బియ్యం అనేది వేసుకొని, మరొక వస్తువు ఏంటి అంటే ఆవాలు, తెల్ల ఆవాలండి. తెల్ల ఆవాలు కానీ లేదంటే నల్ల ఆవాలు కానీ ఏవైనా మన ఇంట్లో దొరికేటివి. నల్ల ఆవాలు కూడా ఒక స్పూన్ అనేది తీసుకోవాలి. తర్వాత వచ్చేసి 8 మిరియాలు అనేది మీరు లెక్క పెట్టుకొని మరీ తీసుకోవాలి. ఇవి మనం అష్టమి రోజున మనం చేసుకునే ఈ నెగిటివ్ ఎనర్జీకి చాలా బాగా ఉపయోగపడతాయి మిరియాలు. అలాగే ఆవాలు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి చెడు శక్తినైనా సరే పారద్రోలగలిగే శక్తి కలవి నల్ల ఆవాలు. ఈ మూడింటిని తీసుకొని ఒక ప్రమిదలో అనేది వేసుకొని ఇలా కొంచెం కర్పూరం అనేది వేసి మనం వెలిగించేయాలి ఫ్రెండ్స్. అది మన ఇంట్లో ఎక్కడైనా చేసుకోవచ్చండి. ఇంటి బయట కాకుండా గుమ్మం లోపలే, హాల్లో కానీ, డైనింగ్ హాల్లో కానీ, కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ, దేవుడి రూమ్లో కానీ, ఏ ప్రదేశంలోనైనా చేసుకోవచ్చు. కానీ ఇంటి బయట మాత్రం చేసుకోవద్దు. ఇలా వేసి వెలిగించేసిన తర్వాత అవి ఎంతవరకు అయితే కాలుతాయో అంతవరకు కాలనిచ్చేయండి. కొన్ని కాలకుండా మిగిలిపోయినా పర్వాలేదండి. అవి కర్పూరం ఉన్నంతసేపు ఒక 2 బిళ్ళలు కానీ 3 బిళ్ళలు కానీ వేసుకొని అవి ఎంతవరకు అయితే కాలుతాయో అలానే కాల్చేయండి ఫ్రెండ్స్. ఇలా కాల్చేసిన వాటిని పూర్తిగా మండేంత వరకు ఇలానే ఉంచేసేయండి. కాలినంత వరకు కాలిపోయి మిగిలిన వాటిని ఏం చేస్తారు అంటే ఎక్కడైనా తొక్కన ప్రదేశంలో పడేసేయండి. ఇలా మీరు ఒక 9 వారాల పాటు ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పారిపోతాయి. మీకు సంతోషం అనేది కలుగుతుంది. మీ కుటుంబంలో ఎటువంటి గొడవలు, ఎటువంటి
చెడు శక్తి అనేది ప్రవేశించకుండా మీరందరూ కూడా ఆనందంగా ఉండి అలాగే మీ ఆదాయం అనేది పెరగడానికి కూడా మనం సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మన ఆదాయం కూడా పెరుగుతుంది. మనం సంతోషంగా ఏ పనైనా చేసుకోగలం. అలాంటప్పుడు మనకు ఎటువంటి రిస్క్ లేకుండా మనం అన్నింటిలోనూ సంతోషంగా విజయాన్ని సాధించి ఆనందంగా ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అష్టమి తిథి అండి. అష్టమి తిథి రోజున మనం ఇలాంటివన్నీ చేసినప్పుడు మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా తొలగిపోయి మనకు మంచి పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది. తప్పకుండా ఈరోజు రాత్రి పడుకోబోయే లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు చూడలేదు కదా మేము ఎప్పుడు చేసుకోవాలి అంటే ఈసారి వచ్చే అష్టమికి కానీ లేదంటే అమావాస్య రోజు కానీ ఇలాంటి పరిహారాలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతవరకు మీరు చూడని వాళ్ళైతే అప్పుడు చేసుకోండి. చూసిన వాళ్ళైతే వెంటనే రాత్రి పడుకోబోయే లోపు 12 గంటల లోపు చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితం ఉంటుంది. అష్టమ గడియల్లో చేసుకున్న వారికి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీ జీవితంలో కలిగే గొప్ప మార్పులు అనేటివి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.